ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, దయమేడ, కరుణా సంపన్నుడా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించిన విధానానికి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మీరు చేసిన మేలు, ఉపకారాలు, మహోపకారాలకై వందనాలు. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై, రక్షణానందానికై, నిరీక్షణకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన మరి ఈ జూమ్ కార్యక్రమంలో మేమందరం చేయగలిగే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రతిదినము నీకు వందనాలు. ఎన్నో దినాలుగా, సంవత్సరాలుగా ఆశలు ఈ ప్రయాసకు వచ్చిన అనే కార్యక్రమం నడిపిస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులకు ఎంతో ప్రయోజనకరంగా, ఆత్మీయంగా బలపరిచే విధంగా, ఉచ్చరించే విధంగా, దిద్దుబాటు చేసే విధంగా ఉండడం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనే ఉదయ కాలము నాన్న మీ సన్నిధి మేము అనుభవించడానికి కృపనిపిస్తుంది. దానితో వాక్యం అందించే విలాసుని మీరు బలపరిచిన ఆత్మీయతను భూమి వేడుకుంటున్నాం. ఆయన మీరు కనికరించండి. అదేవిధంగా ఆయన పాటలు పాడేవారిని మీరు జ్ఞాపకం చెప్పగానే మీరందరూ కలిసి దాయించుకొని సాయంకాలం వరకు నాయన మరి ఈ ప్రోగ్రామ్ నాయన మరి సాగడానికి కూర్చుకుంటుని నాయన ఈ నెట్ సమస్యలు రాకుండా మనకి ఫలింపజేయమని యేసు క్రీస్తు వారికి ఉన్నామని అడిగిపెట్టుకొచ్చున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. దేవుని సేవకులు జఫన్య అన్న ఖమ్మం నుంచి పాట పాడినిపిస్తారు. మన క్రైస్తవ సునాద గీతంలో 734 నంబర్ పాట పాడుకుందాం. జీవన జ్యోతి పావనమూర్తి, జీవన జ్యోతి పావనమూర్తి, మా ముక్తిదాత యేసు ప్రభు, అతులిత భక్తి అనురాగ శక్తిన్ అనిశము నిన్నే సేవింతుము. అతులిత భక్తి అనురాగ శక్తిన్ అనిశము నిన్నే సేవింతుము. జీవన జ్యోతి పావనమూర్తి, మా ముక్తిదాత యేసు ప్రభు, మము నిర్మించిన రీతి చూడగా మేము మంటి వారమేగా, మము నిర్మించిన రీతి చూడగా మేము మంటి వారమేగా, మంటిని మహిమకు మార్చిన దేవా, మహిమా ఘనత నీకే ప్రభు. మంటిని మహిమకు మార్చిన దేవా, మహిమా ఘనత నీకే ప్రభు. జీవన జ్యోతి పావనమూర్తి, మా ముక్తిదాత యేసు ప్రభు, అతులిత భక్తి అనురాగ శక్తి అనిశము నిన్నే సేవింతుము. మా శత్రువు సాతానును గెలిచి పాతాళమునకు త్రొక్కితివే, మా శత్రువు అపవాదిని గెలిచి పాతాళమునకు త్రొక్కితివే,
నీవే మాకు అండగా నుండా మాకు విరోధి ఎవడు ప్రభు. నీవే మాకు అండగా నుండా మాకు విరోధి ఎవడు ప్రభు. జీవన జ్యోతి పవనమూర్తి ఇంటి శ్రమలే కల్గిన ఆశ్రయ దుర్గము నీవే ప్రభు. జీవన జ్యోతి పవనమూర్తి మా ముక్తిదాతా యేసు ప్రభు. అతులిత భక్తి అనురాగ శక్తి అనిశము నిన్నే సేవింతుము. అతులిత భక్తి అనురాగ శక్తి అనిశము నిన్నే సేవింతుము. జీవన జ్యోతి పావనము. థ్యాంక్ యూ. చక్కగా పాట పాడి వినిపించిన జఫన్య గారికి ప్రభునామమున కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్యం అందించడానికి మన మధ్య మరి జోయల్ అబ్రహాం గారు యుఎస్ నుంచి ఉన్నారు. అలాగనే మరి ట్రాన్స్లేట్ చేయడానికి హైదరాబాద్ నుంచి మరి రూఫస్ బ్రదర్ గారు ఉన్నారు. అందుకంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరుతూ. మరి ప్రార్థన మన మధ్య రెడ్డమ్మని ఉన్నారు, విజయవాడ నుంచి. రెడ్డమ్మన మరి ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం కొరకు. దయగల మా తండ్రి, కరుణా సంపన్నుడా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మహాదేవుడు, అనంత జ్ఞాని అయిన నీ పాదాలు చెంతకు ఆయన ఉదయకాల సమయంలో వస్తున్నాం. దయపాలించండి ఆయన. మా తండ్రి, ఎక్కడో దూరం నుంచి ఆయన షార్జా నుంచి ఆయన మీ దాసులు వాక్య పరిచయం చేస్తుంటుండగా, హైదరాబాద్ నుంచి ఆయన మీ దాసులు ట్రాన్స్లేషన్ చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. తండ్రి, మీ స్తోత్రాలు. వారి సిద్ధపాటుని మీరు ఆశీర్వదింపచేయండి. మీ వందనాలు చెల్లిస్తూ, అలాగే ఆయన కార్యక్రమ నిర్వాహకులను మా తండ్రి, అలాగే ఈ దిన అధ్యక్షత భారం వహించిన మీ దాసులను ఈ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కార్యక్రమం చక్కగా జరగటానికి మీ సహాయం చేయండి. ఆది అంతమునైన సర్వం మీరై ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుమని సమస్తమునైన సమకూడి జరిగించు. మా ప్రాణాదులైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములు బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యన దైవజనులు జోయల్ అబ్రహాం అన్న ఉన్నారు, అలాగనే జోబస్ గారు ఉన్నారు తర్జుమా చేయడానికి. మరి ఇరువురికి సమయాన్ని అప్పచెప్తున్నాను. అన్న వెల్కమ్ అన్న. వందనాలు అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ. అందరికీ వందనాలు, అలాగే అందరికీ కూడా శుభోదయం. I really praise and thank God for yet one more morning the Lord has given us. మరి ఒకసారి ప్రభు నేను స్తుతిస్తున్నాను. మరి యొక్క ప్రాతకాల సమయాన్ని దేవుడు మన యొక్క జీవితాల్లో అనుగ్రహించాడు కాబట్టి. Every day with Jesus is sweeter than the day before, is a psalm writer. దావీదు మహారాజు చెప్పిన విధంగా దేవునితో కూడా నడవడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. Early morning, the first thing we could do is we could be able to sit in the presence of God is one of the greatest joy for a believer. ప్రతి ఒక్క విశ్వాసులంగా మనకందరికీ కూడా ప్రాతకాల సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపడం అనేది అదెంతో సంతోషకరమైనటువంటి విషయం. And remembering about the glory of God is much more fascinating. మరి యొక్క సంగతి ఏంటంటే దేవుని యొక్క మహిమను గురించి ధ్యానించడం అనేది అది ఇంకా చాలా ఉత్సాహభరితమైనటువంటి విషయం. Because we cannot complete understanding the glory of God till we reach and meet him face to face. మనము యేసు ప్రభువును ముఖాముఖిగా చూచేంత వరకు కూడా
ఆయన యొక్క మహిమను మనము సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. That is why we are trying our level best to study in every aspect of the Bible portion to understand the glory of God. అందువల్ల మనము ప్రతి వారం వారం కూడా దేవుని యొక్క మహిమను గురించినటువంటి లోతైనటువంటి సత్యాలను నేర్చుకుంటున్నాం. As we continue our study, understanding the prayer and the petition of Apostle Paul for the church of God and for the church of God and for the believers in Christ. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులకు విశ్వాసులకు రాస్తున్నటువంటి తన యొక్క ప్రార్థనను గురించినటువంటి ఆ యొక్క విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం. వాటిని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. We are going back to the book of Ephesians. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక Chapter 1, మొదటి అధ్యాయం verse 19. మనము యథావిధిగా చదువుకున్నటువంటి ఆ యొక్క There were వాక్య three. భాగము మొదటి అధ్యాయం అవి కలిపి ఉన్నాయి. నేను చదువుతున్నాను. You can read 18 and 19 also, brother. Yes, brother. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. Yeah. The God of our Lord Jesus Christ, the Father of glory, has given three important things or three filaments for our spiritual bulb. మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకై అక్కడ పౌలు రాస్తున్నటువంటి మూడు విషయాలు, తండ్రి అయిన దేవుని యొక్క మహిమను గురించి రాస్తూ మూడు విషయాలు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. So the Father of glory is giving. మహిమ గలటువంటి తండ్రి గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చూస్తున్నాం. And I was studying about this word called give. It's a very important word, which is not a simple word of giving, which means imparting. మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క మూడు విషయాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అది మనలోకి చొచ్చుకొని పోవాలనేటువంటి విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. So the Father of glory is imparting, means he's sharing. మహిమా స్వరూపియగు తండ్రి మనలోకి వాటి చొచ్చుకొని పోయేటట్టుగా తన మహిమను ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన మనల్ని వాటిలో పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. So what are the three things which he is sharing? మూడు విషయాలు ఆయన మనల్ని పాలిభాగస్తులుగా చేసిన మూడు విషయాలు మనము గమనించినట్లయితే The spirit of wisdom, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, the revelation, ఆయన యొక్క ప్రత్యక్షత, and the knowledge of God. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము. And these three are the most important thing for any believer. ఈ మూడు విషయాలు కూడా ప్రతి విశ్వాసి కూడా చాలా అవసరమై ఉంటున్నాయి. And that is given by the Father of glory. ఈ మూడు కూడాను తండ్రి అయిన దేవుని నుంచి మనకి సంక్రమించాయి. Any unbeliever cannot understand this. అవిశ్వాసి ఏవి కూడా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. Because verse 18 says, the eye of your understanding must be enlightened. ఎందుచేతనంటే 18వ వచనంలో మొదటి భాగంలో 17వ అధ్యాయంలో చూస్తే మీ మనోనేత్రములు వెలిగింపబడిన పిమ్మట అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనోనేత్రములు వెలిగింపబడకుండా ఏ విశ్వాసి కూడా వీటిని అర్థం చేసుకోలేడు. How do we know that the eye of understanding as a believer is open? How do we know that? ఒక విశ్వాసిగా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అనే దానికి నిదర్శనం ఏంటి అని మనం చూస్తే Then comes three other aspects. దాని తర్వాత మూడు విషయాలు ఇక్కడ మనం చూడగలం. That was the prayer request and the petition of Apostle Paul. అదే విషయాన్ని పౌలు తన ప్రార్థనలో తన విజ్ఞాపనంలో మనం ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. What is the hope of the calling? మన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో, What is the riches of this glory? ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, And that glory is where it is in his inheritance to the saints. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో అని ఈ మూడు విషయాలు ఆయన ప్రశ్నిస్తూ రాస్తున్నాడు.
And the third one is about exceeding greatness of his power towards us. మూడోది మనం చూసినట్లయితే తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని అని ప్రస్తావిస్తున్నాడు. And he has given these three things also for us by opening our inner eye. ఈ మూడు విషయాలు కూడా మనం గుర్తు పెట్టుకోవడానికి లేదా గ్రహించడానికి ఆయన వాడినటువంటి మాట మీ మనోనేత్రములు వెలిగింపబడిన మీదట అని. By the grace of God, we have seen the first two parts, the hope of his calling and the riches of his glory of his inheritance in the last sessions. గత వారంలో మనము రెండు విషయాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆయన యొక్క పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో, తర్వాత ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఈ రెండు విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. Last time we looked into the possessed inheritance. మనము గత వారంలో మనం చూసినటువంటిది మనకు సంక్రమించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము. Then in Romans 8:17 we saw the shared inheritance. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనం భాగస్వాములు అయినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని గురించి రాశాడు. In Ephesians chapter 1 verse 18 we saw bestowed inheritance. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనకు ప్రసాదించబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని గురించి రాశాడు. In Colossians 1:12 we saw enlightened inheritance. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడిన పిమ్మట మనకు అనుగ్రహింపబడినటువంటి స్వాస్థ్యాన్ని గురించి ప్రస్తావించాడు. Every time we should remember about these kind of inheritance which we all have as believers. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క స్వాస్థ్యాన్ని గురించి మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. It is so incomparable for the worthiness of us. ఈ విషయాన్ని మనం చూస్తే దేనితో కూడా సరిపోల్చదగినటువంటి ఈ యొక్క స్వాస్థ్యం ఇది. We also saw last time that believers are said to be his special people. మన గత వారంలో ధ్యానించిన రీతిగా దేవుని యొక్క విశ్వాసులముగా, దేవుని యొక్క పిల్లలముగా ఆయనకు మనము ప్రత్యేకింపబడినటువంటి వారంగా ఉంటున్నాం. Finally, we saw there is one day where we are going to meet him and see us share this great love he had for us and this great inheritance. ఇదే స్వాస్థ్యాన్ని మనం ఒకానొక రోజు ఆయన ప్రేమను మనం ఒకానొక రోజు ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు మనము వీటినన్నిటిని కూడా మనము గ్రహించబోతున్నాం. Today we are going to look into his power. ఈ దినాన్ని మనము ఆయన యొక్క శక్తిని గురించినటువంటి అంశాన్ని గురించి ధ్యానిద్దాం. You see the 19th verse, Apostle Paul is trying his level best with so many words to express God's power, which he still couldn't finish it. ఇక్కడ పౌలు ఎంతగా ప్రయాసపడుతున్నాడంటే దేవుని యొక్క శక్తిని గురించి రాయాలని చాలా ప్రయాసపడుతూ ఆయన రాసినటువంటి మాటల్ని ఇక్కడ మనం గమనించగలం. We're going to see here only verse 19 today. మనం 19వ వచనం మాత్రమే మనం చూద్దాం. Because that has so much for us to understand with the other references also. మిగతా రెఫరెన్స్లతో పోలిస్తే ఈ యొక్క వాక్య భాగంలో దాని గురించినటువంటి లోతైన ప్రస్తావన పౌలు రాస్తూ వస్తున్నాడు. If you ask the question, why do we need to study this? మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఎందుకు మనం ఇది ధ్యానించాలి అని మీరు అడిగినట్లయితే, to advance in God's grace. దేవుని యొక్క కృపలో మనం ఎదగాలని చెప్పి. We should be victorious over Satan, sin and self. మనము మన స్వచిత్తానికి, సాతాను పైన, తర్వాత పాపం పైన విజయాన్ని పొందటానికి వీటన్నిటిని మనం ధ్యానించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. For that we need to understand that God's power is already existing in us. ఎంచేతనంటే మనలో ముందుగానే దేవుని యొక్క శక్తి సంపూర్ణంగా నింపబడి ఉంది. Now notice very carefully, he is saying what is the exceeding greatness of his power. ఇక్కడ పౌలు రాసినటువంటి మాట ఏంటంటే, తన యొక్క శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాడు. Let's read Jeremiah chapter 32 from the Old Testament. Let's figure out this great God, how he's been portrayed through the prophets.
ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయం 17వ వచనం. Yeah, ఇర్మియా please. గ్రంథం 32:17. Ah, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ah. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల Mm. దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయుదువు. Ah, thank you. So you notice that he's telling, thou hast made the heaven and earth by thy great power and his outstretched arms. ఇక్కడ రాసినట్టు ఇర్మియా ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే, నీ యొక్క అధిక బలము చేత, నీ యొక్క శక్తి చేత నువ్వు భూమి ఆకాశమును సృజించావు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి మాట పలుకుతున్నాడు. So we are talking about the creative power of God. దేవుని యొక్క ఆయన సృష్టించేటువంటి శక్తిని గురించినటువంటి మాటలు ఇక్కడ మనం వింటున్నాం. If we need to understand God's great power, we should start from the creative part. మనం దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడు యొక్క ఆయన సృష్టిని ఆరంభించినటువంటి ఏ శక్తితో సృష్టిని ఆరంభించారో ఆ శక్తిని గురించి మనము ఎరగవలసిన వారం వింటున్నాం. Because Jeremiah, one of the major prophets, is so puzzled as he thinks about the greatness of God. దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క మహాత్యాన్ని గురించి ఇర్మియా ఆలోచించినప్పుడు అతను చాలా ఆశ్చర్యచకితుడైనట్టుగా మనం చూస్తాం. He's also telling, is there nothing too hard for thee, O God? ఆయన అంటున్నటువంటి మాట, దేవా నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నీకు అసాధ్యమైనది ఏదీయూ లేదు అనేటువంటి మాట పలుకుతున్నాడు. So now you see Apostle Paul, one of the great apostles, what he says, exceeding greatness. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట, ఆయన యొక్క శక్తి యొక్క మహాత్యము అంటే అది పరిమితులు లేనటువంటి ఆ యొక్క శక్తిని గురించి పౌలు ప్రస్తావించాడు. Which means we cannot measure that. దాని అర్థం ఏంటంటే మనం దాన్ని కొలవలేము. How marvelous it is for us this morning to understand the greatness or the exceeding greatness of God. దేవుని యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు అది ఎంత మధురంగా ఉందో ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచించవలసిన వారం అంటున్నాం. The Greek meaning for this word is telling, it is talking about the working power available to all believers today. ఇది గ్రీకు పదంలో ఏ విధంగా రాయబడి ఉందంటే, విశ్వాసులకు అందుబాటులో ఉండేటువంటి ఆయన యొక్క శక్తి యొక్క ఆ యొక్క కార్యము అని మనం చూడగలం. I heard about an incident which happened where the enemies went and surrounded in a jungle the missionary. నేను ఒకసారి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన నేను విన్నాను. మిషనరీస్ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఆ శత్రువులంతా కూడా వారిని చుట్టుముట్టారు. And they were trusting on Jesus, Lord Jesus Christ, and they continued their prayer without being disturbed. కానీ వారు ఏమాత్రము కూడా సందేహించకుండా, వారు ఏమాత్రము కూడా కలవరపడకుండా వారు ప్రార్థిస్తూనే ఉన్నారు. These enemies who couldn't even come closer to the camp. కానీ ఆ యొక్క శత్రువు ఆ యొక్క దరిదాపుల్లో కూడా రానటువంటి పరిస్థితిని ఆ రోజు వారు చూడగలిగారు. Finally they got so scared and they ran away. కానీ ఏ శత్రువులైతే వారి దగ్గరికి వచ్చారో వారందరూ కూడా అక్కడ నుంచి పారిపోయినట్టుగా వారు చెప్పడం జరిగింది. And the people around in that night, they saw some big great light which was shining in that camp. ఏ శత్రువులైతే ఈ యొక్క మిషనరీస్ ని అంతమందించాలని వచ్చారో వారు ఆ రాత్రి వేళ వచ్చినప్పుడు గొప్ప వెలుగును వారు చూచినట్టుగా ఈ యొక్క మిషనరీస్ చెప్పగలిగారు. They witnessed the warriors like white in apparel were standing and protecting them. వారిని తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి యుద్ధ శూరులైనటువంటి సైన్యము వారిని భద్రంగా కాపాడినటువంటి విధానాన్ని ఈ యొక్క శత్రువులు ప్రత్యక్షంగా చూచారు. Oh, when I read this, I was reminded about Ephesians chapter 1 verse 14. నేను ఇది విన్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. That last phrase, yes brother, yeah, read that, yeah. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై
ఆయనను సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. The purchased possession was so precious to God. మనం పొందుకున్నటువంటి ఆ స్వాస్థ్యం అనేది దేవునికి ఎంతో ప్రశస్తమైనదిగా ఉంటుంది. And he protects it unto, see that, unto the praise of his glory. Up to that time, the Holy Spirit is protecting. Let's not forget about it. మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనల్ని ఎంత జాగ్రత్తగా భద్రంగా మనల్ని కాపాడుతుందో దేవుని యొక్క శక్తి, మనము ఈ యొక్క వచనాల ద్వారా మనము గ్రహించగలం. That is the first thing for us to understand. అది చాలా ప్రాముఖ్యమైనది, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది. Chapter 1, Ephesians verse 19, the second thing is that it is towards us. ఇక్కడ మనం 19వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, తన యొక్క శక్తి ఆయన చూపుచున్న, మన యందు ఆయన చూపుచున్న తన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో, అది మన యందు చూపుచున్న అనేటువంటి మాటను పౌలు ఉపయోగించాడు. Towards us who believe, it is not to everyone. ఇది అందరికీ కాదు, కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి మాత్రమే ఈ యొక్క శక్తిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. Which means every believer must exercise faith to access God's power. దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి మనము ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క విశ్వాసాన్ని అభ్యసించే వారిగా ఉండాలి. In the past, many believers have asked me the difference between God's power and God's strength. చాలా మంది విశ్వాసులు నన్ను అడిగారు, దేవుని యొక్క శక్తి అంటే ఏంటి, దేవుని యొక్క మహాబలం అంటే ఏంటి అని. God's power is his capacity. దేవుని యొక్క శక్తి అంటే ఆయన యొక్క సామర్థ్యము. And God's strength is we need to develop it. దేవుని యొక్క బలము ఏంటంటే అది మనము పెంపొందించుకోవలసింది. Let me explain, taking you to 1 Corinthians 10:13. Notice this verse. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. How does it really work? Look at this. అది ఏ విధంగా మనలో పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. 1 Corinthians chapter 10 verse 13. Verse 13, క్షమించండి. సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును తెలియజేయును. Now notice how it works. What works? ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ చాలా చక్కగా వివరించబడింది. It talks about temptation which comes to every man. ప్రతి ఒక్కరికి కూడా శోధన అనేది సంభవిస్తుంది. But God is faithful. కానీ దేవుడు నమ్మదగిన వాడు. He's talking about the elect. ఆయన ఎన్నుకొనబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. And he's telling you will not suffer to be tempted which is above your ability. What a lovely verse. ఎంత చక్కటి మాట ఇక్కడ రాస్తున్నాడంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మీరు శోధింపబడరు అనే వాక్యాన్ని. He will not give a 12th standard question paper for a 10th standard student. ఆయన ఒక ఇంటర్మీడియట్ 12th క్లాస్ చదివేటువంటి వారికి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థికి 12వ తరగతి చదివేటువంటి క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా ఇవ్వడు. Oh my dear believers, when you go through tough time, don't forget this verse. మనము కష్ట సమయాల్లో వెళ్తున్నప్పుడు దయచేసి వీటిని మాత్రం మరవకండి. He will not give a tough question paper and keep smiling. ఆయన మనకేదో కష్టతరమైనటువంటి ప్రశ్నాపత్రం ఇచ్చేసి ఆయన మనసులో నమ్ముకునేవాడు కాదు ప్రియులారా. Look at the verse so beautifully mentioned. ఎంత చక్కగా అది రాయబడిందో మనం చూడండి ఒకసారి. Above your ability, he will not give above your ability. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా మీకు శోధన రాదు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. And then he says, if it will, with the temptation, he will make a way to escape. What is that way? అంతేకాదు, ఒకవేళ సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తానని ఆయన చెప్పాడు. అది ఏంటి తప్పించుకునే మార్గం? What is that way? That is God's grace. అది దేవుని యొక్క శక్తి. Oh, what did Apostle Paul pray? అపోస్తలుడైన పౌలు ఏమని ప్రార్థించాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? Oh, remove that thorn from me.
ఆయన ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా నా దేహంలో ఉన్నటువంటి ముళ్ళును తీసివేయమని ప్రభువుని వేడుకున్నాడు. What did he learn? కానీ ఆయన ఏం నేర్చుకున్నాడు? Don't pray for the thorns, pray for the grace of God. నీ యొక్క దేహంలో ఉన్నటువంటి ముళ్ళు కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. ఎంచేతనంటే నేను నా యొక్క కృపను గురించి మాత్రమే నువ్వు ప్రార్థన చేయి. 2 Corinthians chapter 12 verse 9. Notice that. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం Chapter 12 verse 9. 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Ah. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12th chapter verse. ఇట్ ఈస్ ఫ్రమ్ తెలుగు బైబిల్ అది 8 నుంచి ఉంది. 2 Corinthians. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. Praise the Lord. My grace is sufficient for thee. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు అన్నటువంటి మాట, నా యొక్క కృప నీకు చాలును. My strength is made perfect in weakness. నీ యొక్క బలహీనతలో నా శక్తి పరిపూర్ణమైంది అనేటువంటి మాట ప్రభు పలికాడు. Notice that now he's telling, I rather glory in my infirmities, that the power of Christ may rest upon us. ఆ మాట మనం గమనించినట్లయితే నా కృప నీకు చాలును, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఏంది ప్రభు సంతోషముగా చేయబడుదును. You see that my strength, God's power, 2 words are there. ఇక్కడ రెండు ఉన్నాయి, నా యొక్క శక్తి, నా యొక్క బలము, దేవుని యొక్క శక్తి. God's power is his capacity. దేవుని యొక్క శక్తి అంటే అది ఒక సామర్థ్యం సంబంధించింది. And my strength is weak. నా యొక్క బలం ఏంటంటే నేను బలహీనుడను. So by faith you can exercise God's capacity, God's power. కాబట్టి మన విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలం. But how will I develop my strength? By God's grace. కానీ ఆ యొక్క బలాన్ని నేను ఎలాగ పొందుకోగలనంటే ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే నేను పొందుకోగలను. Oh, my dear believers in Christ, today morning we could be able to be wonderstruck when we understand the difference between God's power and our strength exercised through the grace of God. నా ప్రియ విశ్వాసులారా, ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి తర్వాత మన యొక్క బలము ఈ రెండింటి గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క మహాబలాన్ని మనము పొందుకోగలము అని ఇక్కడ గ్రహించగలం. Verse 19, Ephesians chapter 1 verse 19, he says, towards us who believe. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19. We're coming back to the key verse. Yes, brother. 1వ అధ్యాయము ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగము, మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టిదో. Who believe? So the key word is those who believe as believers. ఆయన ఇక్కడ చూపుతున్నటువంటి మాట ఏంటంటే ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన తన యొక్క శక్తిని అనుగ్రహిస్తానటువంటి మాట ఇక్కడ రాయబడింది. Now what is the difference between belief and faith? నమ్మకం అంటే ఏంటి లేదా విశ్వాసం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, this is very important for us to understand. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనం అర్థం చేసుకోవడానికి. Today morning we are going to learn important words because that will help us in our foundational truth of understanding God's holy scripture and about God himself. మనం ఉదయకాల సమయంలో దేవుని యొక్క లోతైనటువంటి సత్యాలను ఆయన యొక్క మహత్యాన్ని మనం చదువుకోవడానికి కొన్ని ఒక వచనాలను మనం చదువుకుంటూ ధ్యానిద్దాం. Look at Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Very familiar verse 1. మనము అందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము. మొట్టమొదటి నేను చదువుతున్నాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. Thank you, brother. Look at the verse. Now faith is the substance. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. Now what is that substance? ఆ యొక్క పదార్థము, విశ్వాసం అనే పదార్థం ఏంటి అని మనం చూస్తే, look at chapter 10 verse 34. దానికి ముందు అధ్యాయం 10వ అధ్యాయం 34వ వచనాన్ని చదివితే,
ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. Now కాబట్టి మీ notice that ధైర్యం you see ఉంచుకొనుడి. the word Stiramana. Can you just repeat again? మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి. What substance? అది ఏ పదార్థం అని మనం చూస్తే Enduring substance. అది మనము పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క పదార్థంగా మనం చూడగలం. Very important for us to understand what is the kind of quality of our faith. మన యొక్క విశ్వాసం యొక్క గుణము ఏంటో మనం చూసినట్లయితే It's an enduring substance inside that faith. మన యొక్క విశ్వాసంలో ఆ యొక్క సంపూర్ణత సహించగలిగేటువంటి ఆ యొక్క విషయం మన యొక్క విశ్వాసం మనం కలిగి ఉండాలి. Faith is belief is an action word. నమ్మకం అనేది మన క్రియారూపంగా మనం చూపించేది. But faith is the capacity of a believer. కానీ విశ్వాసం అనేది విశ్వాసం అనేది విశ్వాసి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. God's power is God's capacity. దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. But our faith is our capacity. మన యొక్క విశ్వాసము మన యొక్క సామర్థ్యతని సూచిస్తుంది. When you go into action, into believing that your faith comes from Lord Jesus Christ, you are in action now. ఎప్పుడైతే మనము ఆ విశ్వాసాన్ని మనము నమ్మకం ద్వారా మన యొక్క క్రియాపూర్వకంగా వాటిని మనం జరిగించినప్పుడు దేవుని యొక్క కార్యాలని మనం చూడగలం. That is why Hebrews 10:38 now read. చేత మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతున్నాను. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతను వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. Two kinds of people are there. రెండు రకాలైనటువంటి ప్రజలు ఇక్కడ మనకు కనపడుతున్నారు. 38th verse 38వ వచనంలో and 32nd verse. 32nd brother. 32వ వచనంలో మనం చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. Endured group is there. 38th verse, drawing back group is there. Failed group is there. Notice the difference now. ఈ రెండు యొక్క వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే, ఒకరైతే సహించగలిగేటువంటి విశ్వాసం కలిగిన వారు, ఇక్కడ 38వ వచనం వచ్చేసరికి విశ్వాస మూలంగా వెనుకబడినటువంటి వారు. Standing group and a shrinking group. దేవుని కోసం నిలబడేటువంటి ఒక గుంపు, ఆ యొక్క వాటిలో పడిపోయి కిందికి కూరుకుపోయేటువంటి ఇంకొక గుంపును మనం చూస్తున్నాం. How is it possible? ఇది ఏ విధంగా సాధ్యము అని మనం ఆలోచించినట్లయితే, they knew about the enduring substance, the capacity within them. ఏం చేతనంటే మొదటి గ్రూప్ ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆ విశ్వాసం అనే పదార్థం యొక్క శక్తిని గ్రహించిన వారుగా ఉంటున్నారు. My dear believers, how marvelous to understand this. ఇది మనము గ్రహించడానికి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి గమనించండి. Now notice why this is so important. Why should we spend time? We know about this for 30-40 years. Let us understand it very clearly. మనం దీన్ని ధ్యానిస్తూనే వస్తున్నాం కాబట్టి దీని గురించి మరి ఎక్కువగా ధ్యానించడానికి ఇంక కొన్ని వచనాలు మనం చూసుకుందాం. Book of Genesis. Let's go to the book of Genesis. ఆది కాండంలోనికి ఒకసారి వెళ్దాం. Let's go to Abraham and study how did he exercise and get it. Notice carefully. అబ్రహాము గురించి మనం ధ్యానిద్దాం. ఆయన ఏ విధంగా విశ్వాసాన్ని పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఆది కాండము Chapter 15. 15వ అధ్యాయము verse 6. 6వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Now notice carefully what he says. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. He believed in the Lord, it counted to him for righteousness. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మాడో దేవుడు దానిని నీతిగా ఎంచాడు. Believe is an action word. నమ్మకము లేదా విశ్వాసం ఉంచడం అనేది మన క్రియాశీలకంగా జరగవలసినటువంటి విషయం. Something was counted in him for righteousness. ఈ యొక్క విశ్వాసం అనేది
ఆయన నీతిమంతునిగా చేయడానికి దేవుడు ఉపయోగించినటువంటి సాధనం. Now look at Romans 4 verse 9. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. How does the writer brings the truth? ఈ గ్రంథకర్త ఈ రెండింటిని ఏ విధంగా జోడించాడో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9th verse. 9వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్య వచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. Now read verse 8. 8వ వచనం 8th verse. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. Now notice the difference now. You can see that verse 8 in the English Bible is, blessed is the man in whom the Lord will not impute sin. ఎవరి జీవితాల్లో అయితే పాపం ఉండదో వారు ధన్యులు అని ఇంగ్లీష్ బైబిల్ అయితే రాయబడి ఉంది. God will not impute means put upon you. దేవుడు ఎప్పుడు కూడా నీ పైన ఒక భారాన్ని ఎప్పుడు కూడా మోపడు. 9th verse is telling, 9వ వచనం ఏమని చెప్తుందంటే, God has imputed into Abraham, he has put into Abraham that righteousness. దేవుడు అబ్రహాము జీవితంలో తన యొక్క విశ్వాసం ద్వారా నీతిగా దాన్ని ఎంచినట్టుగా మనం ఈ యొక్క 9వ వచనంలో మనం చూస్తున్నాం. So that means God has put into him the faith which was required. The capacity was given by God. దేవుడే ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసం అనే సామర్థ్యాన్ని బట్టి దేవుడు అతనిని నీతిగా ఎంచినట్టుగా మనం చూస్తాం. That is what you read in 3rd verse and 4th verse of chapter 4. అదే విషయాన్ని మనము 3వ వచనం 4వ వచనం కూడా చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. తర్వాత పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. So notice that verse 5. 5వ వచనం, పని చేయక భక్తిహీనుడు నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. So his faith is credited for righteousness. విశ్వాసం అనేది మనల్ని నీతిగా ఎంచుతుంది. God has credited and put into us the faith, the capacity which is required for every believer. ప్రతి విశ్వాసికి అవసరమైనటువంటి ఆ యొక్క విశ్వాసం అనే సామర్థ్యాన్ని ప్రభువు మన యొక్క హృదయంలో తానే ఉంచాడు. So keep in mind, my dear believers in Christ, the faith of Jesus is the same faith you and I are having as believers. Let me declare it today. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా అదే విశ్వాసాన్ని మన యొక్క హృదయాల్లో ఆయన ఉంచాడు. It's not the faith of the pastor or the Bible teacher. It's not the faith of my godly parents. It's not the faith of my Christian parents. No, not at all. ఈ యొక్క విశ్వాసం అనేది మన యొక్క క్రైస్తవ తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాదు, లేదంటే బోధకుల నుంచి వచ్చింది కాదు, లేదా ఒక పాస్టర్ నుంచి వచ్చింది కాదు, కానీ ఇది దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి విశ్వాసం. Why this is so important? ఎంచేత ఇది చాలా ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచించినట్లయితే, Book of Revelation chapter 14. Notice that. ఇది జాగ్రత్తగా గమనించండి. Book of Revelation chapter 14. 14వ అధ్యాయం verse 12. 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. Who are there? Who are there? They only will be in heaven, not everybody. Notice carefully. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు కనపడుతున్న వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. ఎవరంటే దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. Genuine believers are seen how? నిజమైన క్రైస్తవులు ఎలా గుర్తించబడతారు? The faith of Jesus. క్రీస్తు యేసునందనటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి. Oh, my dear believers, we need to understand. We may be in the church for a long time, but keep in mind, God's word is so crystal clear in all these areas. మనము చాలా సంవత్సరాలుగా సంఘాలలో పెరుగుతూ ఉండవచ్చు, కానీ ఇలాంటి విశ్వాసం లేకుండా మనము పరలోక రాజ్యంలో చేరం ప్రియులారా. That is why Apostle Paul took so much time in the book of Ephesians talking to the believers of Ephesus about
faith and belief. అందుచేతనే అపోస్తలుడైన పౌలు తాను ఎంతో ప్రయాస తీసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విశ్వాసాన్ని గురించి వివరించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాడు. Let's come back to the book of Ephesians where we started, the key verse for today. మనకు ప్రధాన అంశమైనటువంటి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికకి మనం తిరిగా వద్దాం. Chapter 1. 1వ అధ్యాయము. Coming back to the same verse where we started, let's read that verse for some more time and extent. Yes. Yeah. అది మళ్ళీ నేను చదువుతున్నాను. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని అనే మాట ఇక్కడ చూస్తున్నాం. So the first one we saw the creative power of God. దేవుని యొక్క బలాతిశయము లేదా దేవుని యొక్క శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యాన్ని గురించి రాస్తున్నాడు. Second, we looked into this power which is executed for us. ఇక రెండవదిగా మనం చూస్తే ఇదే శక్తి దేవుడు మనకు ఆపాదిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. And it is then now we saw the description of the power. ఇక్కడ మనము ఆయన యొక్క శక్తి యొక్క ఆ యొక్క నిర్వచనాన్ని కూడా మనం చూస్తున్నాం. The difference between God's power and God's strength or our strength in him. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహాబలము ఈ రెండు కూడా మనకు ఆపాదించబడ్డాయి. Our strength, when we talk about, we're talking about the grace of God exercised every moment. ఆయన యొక్క శక్తిని గురించి, ఆయన యొక్క బలాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు విశ్వాసంగా మనము ఆ యొక్క దేవుని బలమును గురించినటువంటి వాటి గురించి అభ్యసించవలసిన వారమై ఉంటున్నాం. The writer is telling here in 19th verse, according to the working of his mighty power. ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నటువంటి మాట ఏంటంటే తండ్రి యొక్క మహిమ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి తన యొక్క మహాశక్తిని గురించి రాస్తున్నాడు. And then finally coming to the last part, చివరి భాగానికి మనం వచ్చినట్లయితే what is this power? ఈ యొక్క శక్తి ఏంటి అని మనం చూసినట్లయితే Many times when you talk about power, చాలా సార్లు మనం దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ people ఉంటాం. are thinking about signs and wonders and miracles. This is only power. చాలా సార్లు మనం దేవుని యొక్క శక్తి అంటే ఏమనుకుంటామంటే సూచక్రియలు, అద్భుత కార్యాలు, తర్వాత స్వస్థతలు ఇవే అని మాత్రమే మనం అనుకుంటాం. Notice carefully, Paul never speaks about it at all. వేటి గురించి కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడడం లేదు. Power is spoken only about the resurrection power. ఈ యొక్క దేవుని శక్తిని గురించి ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన యొక్క పునరుత్థాన శక్తిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Now notice verse 20. 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. Oh, he's defining the capacity of God's power. Where is it? దేవుని యొక్క శక్తి యొక్క సామర్థ్యాన్ని గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఇక్కడ చూడండి. It is not in the miracle working ministries. No. స్వస్థత కూడికల్లో లేదంటే సూచక్రియల్లో వీటిల్లో లేదు అని పౌలు చాలా గట్టిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. The greatest power of God and the capacity is found is deliverance and the victory over death. దేవుని యొక్క మహాత్యమైనటువంటి ఆ యొక్క శక్తి ఎందులో ఉంది అని మనం గమనించినట్లయితే ఆయన యొక్క పునరుత్థానములో దేవుడు ఆయన లేపినటువంటి మృతుల్లో నుంచి లేపినటువంటి విధానంలో మాత్రమే ఆ యొక్క మహాశక్తి ఉందని పౌలు మాట్లాడుతున్నాడు. Oh death, where is thy sting? Oh grave, where is thy victory? మరణమాని ముల్లెక్కడ అనేటువంటి మాట మనం గమనించినప్పుడు మరణమును యేసు ప్రభువుని మరణం బంధించలేకపోయింది. So today we have seen three important things. ఈ రోజు మనము మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ధ్యానిద్దాం. His creative power, ఆయన యొక్క సృజించినటువంటి ఆ యొక్క శక్తి. in the gospels we see about the miracle power. అలాగే మనము సువార్తల్లో ఆయన స్వస్థపరిచినటువంటి ఆ యొక్క శక్తిని కూడా మనం చూస్తాం. But Apostle Paul is not talking about that. He's talking about the power of resurrection. కానీ ఈ రెండింటి గురించి మాత్రం కాకుండా అపోస్తలుడైన పౌలు పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. And how it comes from the Father of glory. ఇది ఏ విధంగా మహిమా స్వరూపియగు తండ్రి నుంచి మనకు వస్తుందో కూడా ఆయన వివరిస్తున్నాడు. It comes from the spirit of wisdom, revelation and the knowledge of God.
ఇది ఏ విధంగా మనకు వస్తుందంటే యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ద్వారా, ఆ యొక్క జ్ఞానము ద్వారా మనకు అది సంక్రమిస్తుంది అనే విషయాన్ని పౌలు రాస్తున్నాడు. Why did Apostle Paul write like this? ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు ఒకసారి Chapter చూద్దాం. 2, verse 5, 6, and 7. Let's read that now. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. Beautiful. He quickened us together. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపినటువంటి వాడుగా ఉన్నాడని పౌలు మాట్లాడుతున్నాడు. He quickened us. First of all, he quickened means gave life. ఆయన తన మనము చనిపోయినప్పుడు ఆయన తన మహా శక్తి చేత మనల్ని బ్రతికించినట్టుగా ఇక్కడ రాస్తున్నాడు. Verse 6, he raised up together. 6వ వచనం మనం చూసినట్లయితే ఆయనను మృతుల్లో నుంచి దేవుడు లేపినట్టుగా కూడా పౌలు రాస్తూ వస్తున్నాడు. Made us sit together. ఆయన మనతో కూడా కూర్చుండబెట్టెను అనేటువంటి మాట కూడా ఆయన ఉపయోగిస్తున్నాడు. In the heavenly places. ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి వాటిల్లో మనల్ని మనతో కూడా కూర్చుండబెట్టాడనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. In Christ Jesus. యేసు ప్రభు ద్వారా మాత్రమే మనల్ని ఈ విధమైనటువంటి ధన్యతకు పాత్రలుగా చేశాడు. Father of glory. తండ్రి మహిమా స్వరూపియగు తండ్రి. Through Lord Jesus Christ. యేసు ప్రభు ద్వారా he has given salvation. మనకు ఆయన తన సొంత రక్షణను మనకు అనుగ్రహించి and he has also given God's power for us. మనం దేవుని యొక్క శక్తిని కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. Verse 7. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. So he has given that exceeding riches of his grace. ఆయన యొక్క మహిమైశ్వర్యమైనటువంటి కృపను మనకు అనుగ్రహించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. So you can understand the power or the capacity of God's power. దేవుని యొక్క ఆ యొక్క శక్తి అది అన్నిటికీ మించినటువంటి అపరిమితమైనటువంటి శక్తిగా మనం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తున్నాం. And seated him in the right hand of God, and is also seated us in Christ. ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మనల్ని క్రీస్తుతో కూడా ఆయనతో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ప్రియులారా, just quickly 3 more references, with that will finish. మనము మూడు వచనాలు మనం చదువుకొని ముందుకు సాగుదాం. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 and 10. 9-10 వచనాలు నేను చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. See, that is the place where we are now. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఏ యొక్క స్థలములో మనం ఉన్నామంటే మనల్ని ఆయన హెచ్చించి ఆయనతో కూడా కూర్చుండబెట్టిన ఆ యొక్క స్థలములో మనం ఉన్నాం. The name of Jesus, every knee shall bow. Look at his power. ఆయన యొక్క శక్తిని ఇక్కడ గమనించండి ప్రియులారా ఒకసారి. How beautiful is mentioned. Every knee will bow. That is execution of God's power. దేవుని యొక్క ఆ యొక్క శక్తి ఏ విధంగా బయలుపరచబడుతోందంటే ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు అనే విషయాన్ని గమనిస్తున్నాం. Colossians chapter 2 verse 15. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. Look at this picture now. ఇక్కడ చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Now notice, it's a beautiful verse. I would always love this verse whenever I read. నేను చదివినప్పుడల్లా కూడా
చాలా నేను సంతోషిస్తాను ఈ యొక్క మధురమైనటువంటి ఈ యొక్క వచనాన్ని నేను చదువుతున్నప్పుడు. I think the same words are in Telugu Bible also. Having spoiled the principles and powers. అది ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. Think about Satan with running with the AK-47, and now there are no more bullets, and God has removed everything. He cannot do anything. He is helpless and he is powerless. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిరాయుధులుగా చేయడం ఏంటంటే ఒక సైతాను మనల్ని మన వెంట పడుతూ AK-47 రైఫిల్ పట్టుకొని వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా నిరాయుధులుగా చేశాడంటే వాటిలోని బుల్లెట్స్ ఏమీ కూడా లేవు. మనల్ని మన పైన అధికారం చెలాయించడానికి సాతాను దగ్గర ఏమీ లేదు. He nailed everything on the cross. ఏం చేతనంటే ప్రతి దాన్ని కూడా ఆయన సిలువతో ఆయన మేకులతో ఆయన సిలువ కొట్టివేశాడు. And he overcame Satan also. సాతానును కూడా యేసు ప్రభువారు జయించారు. He overcame self. ఆయన మరణాన్ని జయించాడు. Oh, it is not my will, Lord, your will to be done. ఆయన అన్నాడు, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించు కాక అన్నాడు. And he was nailed at the cross. ఆయన ఆ యొక్క కలవరి సిలువలో ఆయన మేకులతో దించబడ్డాడు. And you can see now God's power is being executed now. దాని ద్వారా దేవుని యొక్క శక్తి ఏ విధంగా ప్రదర్శించబడిందో మనం గమనించగలం. He got victory over sin. ఆయన పాపం పైన జయాన్ని సాధించాడు. And he also got victory over Satan. సాతాను పైన కూడా యేసు ప్రభువారు విజయాన్ని సాధించినట్టుగా మనం What a చూడగలుగుతున్నాం. beautiful understanding of God's power and his capacity and our strength, which is the sufficient grace of God. దేవుని యొక్క శక్తిని గురించి ఎంత చక్కగా రాయబడిందో చూస్తే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహాబలము, తర్వాత మనము ఆయన ద్వారా, ఆయన శక్తి ద్వారా మనం ఎలాగో ఆ బలాన్ని పొందుకొనిచున్నామో చూసినప్పుడు అది ఎంతో మధురంగా ఉంది ప్రియులారా. After reading all these verses, ఈ యొక్క వచనాలన్నీ చదివిన తర్వాత let's come to Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. Let's read 11 to 16. 11 నుంచి మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Praise the Lord. Notice that carefully. The spirit of him that raised Jesus from the dead is dwelling in you and me, believers. Let's not forget about it. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభునైతే తన ఆత్మ ద్వారా మృతుల్లో నుంచి లేపాడో అదే దేవుడు మనలో కూడా జీవిస్తున్నాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ రాస్తున్నాడు. He has quickened us in our mortal body by his spirit, the Holy Spirit, and dwelling in us. మృత తుల్యమైనటువంటి మన శరీరాల్లో ప్రభు సజీవంగా నివసిస్తున్నాడు. Oh, let's experience God's power by executing the grace of God. దేవుని యొక్క మహాకృప చేత మనం కూడా దేవుని అనుభవిస్తూ మన జీవితాన్ని కొనసాగిద్దాం ప్రియులారా. Look at the 13th verse. 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారైందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. How do we get victory? మనము ఈ యొక్క జయాన్ని ఎలా పొందుకోగలుగుతాము? There are two important words used in this book of Romans. ఈ రోమీయులకు రాసిన పత్రికలో రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఇక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. Crucify, mortify. ఆయనతో మనము సిలువ వేయబడ్డాము, ఆయనతో కూడా తిరిగి లేచాము. Crucify is done only once. ఈ యొక్క సిలువ వేయడం అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. The old man is crucified. మన ప్రాచీన మానవుడు చనిపోయాడు. You cannot every time crucify the old man. Keep this in mind. కాబట్టి మన మనసులో జాగ్రత్తగా మనం ఉంచుకోవాల్సింది మన ప్రాచీన పురుషుడు సిలువకు కొట్టబడ్డాడు. Only once he is crucified. ఆయన ఒక్కసారి చనిపోయిన తర్వాత verse 13 is telling you have to mortify the deeds. ఈ 13వ వచనం మనం చూస్తే మనం తర్వాత మనం చేయవలసింది ఆ శారీరక క్రియలను చంపి మనం ఆత్మానుసారంగా జీవించాలి
అనేటువంటి మాటలు ఇక్కడ mortify is కనపడుతుంది. our work. ఈ యొక్క ఆత్మానుసారంగా జీవించడం అనేది అది మనము చేయవలసినటువంటి కార్యం. When you mortify every time, when we mortify the deeds, we are led by the Spirit and moving forward. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా మనకి ముందుకు కొనసాగలుగుతాం. What is the reward of it? దాని యొక్క మనకు వచ్చేటువంటి ఆ యొక్క The gift, రివార్డ్ the ఏంటి, reward. ప్రతిఫలం ఏంటి? 17th verse, we are the co-heirs and we shall be glorified together. ఇక్కడ 17వ వచనంలో మనకు వచ్చేటువంటి ఆ యొక్క బహుమానం ఏంటంటే మనమైతే పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తు తోడి వారసులము. Oh, praise the Lord. The Father of glory is waiting to glorify us, and He has given the capacity through Jesus Christ, God's power, and our strength, that is God's grace. మహిమా స్వరూపియగు తండ్రి ఏ విధంగా అయితే క్రీస్తును మృతుల్లోంచి లేపాడో అదే పునరుత్థాన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ మనము ఆయన తోటి సహవారసులుగా ఆయన చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలం. Oh, my dear believers in Christ, we have come to the end of today's sermon. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చివరి అంశానికి మనం వచ్చాం, ముగింపుకు వచ్చాం. One more time, I'm reminding you about 1 Corinthians 10:30. He will not give anything which is beyond your capacity and my capacity. మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. Oh, we have to try to exercise God's grace, and by that we will be able to move into God's power. కాబట్టి మన యొక్క దేవుని యొక్క కృపను మనం అభ్యసిస్తూ దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయన యొక్క స్వభావాన్ని మనం అనుభవిస్తూ జీవించాలని నేను ఆశపడుతున్నాను. And in Ephesians chapter 1, when you come to the 20, 21, 22 verse, you can see he talks about the church of God. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని గురించి ఇక్కడ రాస్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన He is the పత్రిక head of the 1వ church. He is the head of the church. ఆయన సంఘానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. By exercising faith and grace, we could be able to have access to God's wealth by the church. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసం ద్వారా మనల్ని అభ్యసిస్తూ ఆయన కృపను అభ్యసిస్తూ మనం జీవిస్తామో అప్పుడు ఆయన తోడి వారసులంగా ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. ప్రియులారా, May the Lord's name be glorified. Thank you for patiently listening to God's word. Let's not shrink in our faith life. Let's be confident workers, confident children of God, and walk by faith. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసముగా మనము చక్కటి జీవితాన్ని జీవిస్తూ మన యొక్క విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటూ విశ్వాసంలో కృషింపకుండా దేవుని కొరకై గట్టిగా నిలబడి ఆయన యొక్క మహిమార్థమై జీవించినట్లుగా దేవుడు తన మహాకృపను మనకు దయచేయును గాక. Thank you. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరొక అంశాన్ని దేవుని మహిమ అదే మనం కంటిన్యూగా వింటూ వస్తున్నాం. గ్లోరీ ఆఫ్ గాడ్, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల ద్వారా ఆయన మహిమైశ్వర్యం ఎటుదో మనం చూసుకున్నాం. ఆయన బలం, ఆయన శక్తి ఎలాగ మనం పొందగలము, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనలో జీవించడం ద్వారా, శారీరక క్రియలను చంపడం ద్వారా మనం ఎలాగ బలం పొందుతామో చక్కటి వర్తమానం మనం విన్నాం. మరి చక్కటి వర్తమానం అందించిన జోయల్ అబ్రహాం అన్నకు, అదేవిధంగా తర్జుమా చేసినటువంటి మరి ప్రియులు రూపసన్నకు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన అనంతపురం నుంచి వెంకటరమణ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వెంకటరమణ గారు. వందనాలన్నా. వందనాలు చేయండి. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామమును జ్ఞాపకం చేసుకొని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు మా ప్రభా ఉదయకాలమున మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు నాయన. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈరోజు కూడా నాయన తండ్రి ఈ వాక్య భాగాన్ని ప్రభా ఎఫ్సి పత్రికలో నుంచి మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఆయన శక్తి యొక్క మహత్యం ఎంత గొప్పదో మీరు మాకు తెలియజేశారు. అందును బట్టి మీ నామాన్ని స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. వాక్యం వినువారు మాత్రమే కాకుండా వాక్యం ప్రకారం జీవించు వారంగా ఉండడానికి సహాయం చేయమని దేవా వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు, మీ యొక్క వాక్యము మా వ్యక్తిగత జీవితాల్లో క్రియారూపము దాల్చడానికి సహాయం చేయండి నాయన. వాక్యాన్ని అందించిన మీ దాసుని మీరు బలపరిచి ఇంకా మీ వాక్య పరిచర్యలో మీ సేవలో వాడుకొనమని వేడుకుంటున్నాము తండ్రి. మీ స్తోత్రములు నాయన. తర్జుమా చేసినటువంటి మీ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. బ్రదర్ ఇంపాల మీట్లో పడింది చూడు. ప్రభువా దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపను బట్టి మీ స్తోత్రములు. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి ఆదుకొనమని, మమ్మల్ని కనికరించి కాపాడమని నాయన. మమ్మల్ని అందరినీ, మరి ముఖ్యంగా ఈ జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్న వారందరినీ బహు ఆశీర్వదించమని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభువు శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రమణ బ్రదర్ కు కాన్ఫరెన్స్ వందనాలు. వందనాలు. మరి ఈ దినం 4449 దినం చక్కగా జరగడానికి సహకరించిన ప్రియులకు అనగా ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం నుంచి దైవజనులు తజమా చేసిన వారు, అలాగే చివరి ప్రార్థన చేసిన వారు అందరికీ పేరు పేరున, మరి చెరి వచ్చిన ప్రియులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం.